హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ గురించి అండ్ ఇంకా ఈరోజు జరగబోయే ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడదాం. యాక్చువల్గా నిన్నటితో క్యాప్టెన్సీ కంటెండర్గా ఎవరెవరు ఉండాలి అనేది బయట నుంచి వచ్చిన పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో యోధులు వాళ్ళందరితో కూడా వీళ్ళు టాస్క్లు ఆడారు, విన్ అయ్యారు. సో కానీ నిన్నటి వరకు వాళ్ళు రావడం, వాళ్ళు వీళ్ళ గురించి ఏదో చెప్పడం, ఆ టాస్క్ వాళ్ళతో ఆడడం ఇదంతా సరిపోయింది. కానీ బట్ అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు. బిగ్ బాస్ హౌస్లో ఏదైతే కోరుకుంటున్నారో ఆ హౌస్మేట్స్ మధ్య ఉండే ఆ రైవల్రీ కంటిన్యూ అవ్వడం, వాళ్ళు పడే గొడవలు అండ్ ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంకొంచెం లాస్ట్ వీక్స్కి వస్తుంది కాబట్టి వాళ్ళ రియాలిటీ ఇంకా బయటకు వస్తుంది. నేనే టాప్లో ఉండాలి, నేనే విన్ అవ్వాలి అని ఇప్పుడు బాండింగ్స్ని కూడా బ్రేక్ చేసుకుని వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు సింగిల్గా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఎవరెవరితో క్లోజ్గా ఉన్నా కూడా వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళ మీద వ్యాలిడ్ పాయింట్స్ ఇప్పటి వరకు చెప్పనివి కూడా ఇప్పుడు చెప్పే ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. ఈరోజు వచ్చిన ప్రోమో చూసిన తర్వాత ఇది కదా మనం ఈ 1 వీక్ అంతా మిస్ అయింది, ఇది కదా మనకి కావాల్సింది అనిపించింది. సో అయితే మొత్తానికి నిన్న యావర్ వచ్చారు. యావర్ వచ్చిన తర్వాత ఆ తనూజాతో ఎవరెవరు అని సాంగ్ వేయించుకుని తను కూడా పాడి మొత్తం తనూజాని ఫ్లర్ట్ చేయడానికే వచ్చాడు. ఇమాన్యుయల్తో టాస్క్ ఆడినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఆ టాస్క్, ఇమాన్యుయల్ అఫ్కోర్స్ ఆల్రౌండర్, ఎంటర్టైన్మెంట్లోనూ టాస్కుల్లోనూ అన్నిట్లోనూ ఇమాన్యుయల్ డెఫినెట్గా ఆయన మ్యాక్సిమం 100% ఇస్తారు, విన్ అవుతారు, ఎంటర్టైన్ చేస్తారు. అన్ని యాంగిల్స్లోనూ ఇమాన్యుయల్ పర్ఫెక్ట్. కానీ ఇమాన్యుయల్ విన్నర్ రేస్లో టాప్లో ఎందుకు లేరు? ఓటింగ్లోనూ బయట ఆడియన్స్ కామెంట్స్లోనూ ఎందుకు ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో లేరు? ఎందుకని ఇమాన్యుయల్ విన్ అవ్వరు అని ఆల్రెడీ కొంతమంది ఫిక్స్ అయిపోయారు. ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది మాట్లాడారు. కమేడియన్స్ని ఎందుకు విన్ చేయరు? వాళ్ళని ఎందుకు హౌస్లోకి తీసుకొచ్చి ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే పరిమితం చేసి, అన్ని సీజన్స్లో ఒక ఎంటర్టైనర్ కావాలి కాబట్టి వాళ్ళని ఎంటర్టైన్మెంట్కి పరిమితం చేసి వాళ్ళకి ఎందుకు ట్రోఫీ ఇవ్వరు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సో దానికోసమే ఇప్పుడు ఇమాన్యుయల్కి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అన్ని రకాలుగా. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 ఇమాన్యుయల్ లేకుండా డెఫినెట్గా చూడలేం. ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9లో అసలు ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. ప్రతి ఒక్కళ్ళు అంటే తను స్పాంటేనియస్గా ఎంత బాగా న్యాచురల్గా ఏదో స్కిట్ చేసినట్టు కాకుండా అప్పటికప్పుడు ఎంత బాగా ఎవరినైనా ఇమిటేట్ చేస్తూ కానీ ఎవరైనా ఏదైనా చేస్తుంటే వచ్చి వెంటనే తను ఇన్వాల్వ్ అయ్యి ఎవరిని హర్ట్ చేయకుండా చేసిన కామెడీ ఇప్పుడు వరకు ప్రతి ఎపిసోడ్లోనూ కామెడీ హైలైట్గానే ఉంటుంది. కాకపోతే సేఫ్ గేమ్ అన్న ఒక ముద్ర పడడం అనేది తనకి మైనస్ అయింది. ఇక్కడ తనూజ, కళ్యాణ్ మరి వీళ్ళు పిఆర్ టీం బయట బాగా వర్క్ చేస్తున్నారో లేకపోతే ఏమో కానీ కామెంట్స్, ఓటింగ్స్ మాత్రం వీళ్ళకి టాప్లో ఉన్నాయి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా గేమ్స్, టాస్క్లు అన్నీ కూడా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వీక్లీ వాళ్ళు తెలుసుకుంటూ వచ్చారు. ఎస్పెషల్లీ కళ్యాణ్ విషయంలో తనుజ ఫస్ట్ నుంచి ఒకేలా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం లాస్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన సజెషన్స్తో కొంచెం చేంజ్ అయ్యారు. ఆ ఏడవడం అనేది తగ్గించారు. సో కొంచెం ఇప్పుడు ఓకే, బాగున్నారు హౌస్లో అనిపిస్తుంది. అండ్ ఇంకా యావర్ వచ్చారు. యావర్కి ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకున్నారు యావర్. సో వాళ్ళిద్దరికీ టాస్క్లో ఇమాన్యుయల్ విన్ అవ్వడం జరిగింది. తర్వాత యావర్ వెళ్ళిపోయాడు. ఇంకా శోభ వచ్చి దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చి కామనర్స్ని బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ ప్రియాంక వచ్చినప్పుడు కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకోవడం, మానస్ వచ్చినప్పుడు డెమన్ పవన్ని సెలెక్ట్ చేసుకోవడం, అంటే వీళ్ళు గేమ్ చూసి ఎవరిని సపోర్ట్ చేద్దాం, లేదంటే మనకి పోటీగా ఎవరిని తీసుకుందాం, లేకపోతే మనతో ఆడితే ఎవరు ఓడిపోతారు, లేదంటే మనం ఎవరిని గెలిపించాలి అనే స్ట్రాటజీతో వీళ్ళే ఫిక్స్ అవుతున్నారో లేదంటే బిగ్ బాస్ టీం ఫిక్స్ చేస్తున్నారో తెలియదు, కానీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. కామనర్స్ కూడా ఛాన్స్ ఇస్తున్నారు. దివ్య కూడా మ్యాక్సిమం ఏ గేమ్ అయినా కానీ ఏ టాస్క్ అయినా కానీ 100% ఎఫర్ట్ పెట్టి బాగా ఆడతారు. నిన్న టాస్క్లో శోభకి కొంచెం ఈజీ అవుతుంది, ఎందుకంటే ఆ టన్నెల్లో నుంచి వెళ్ళడం తనకు కొంచెం ఈజీ. దివ్యకి కొంచెం అప్పటికే కాలుకి చిన్న ఏదో ఫ్రాక్చర్ సంథింగ్ ఇంజూరీ ఏదో అయింది సంథింగ్.
సో తను నడవడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. సో తనకి ఆ టన్నెల్లో నుంచి వెళ్ళడం కొంచెం కష్టమే శోభతో కంపేర్ చేసుకుంటే. బట్ తను ఫాస్ట్గా వచ్చి తను ఆ సిలిండర్స్ అన్నీ అక్కడ మొత్తం టోటల్ 23 వచ్చే వరకు పర్ఫెక్ట్గా ఫస్ట్ తను పెట్టేశారు, శోభ పెట్టలేకపోయారు. సో దివ్య కూడా విన్ అవ్వడం జరిగింది. ఫైనల్లీ సోహెల్, సో వీళ్ళందరిలో కొంచెం సోహెల్ వచ్చి హౌస్మేట్స్ అందరికీ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వాళ్ళకి కొంచెం జోష్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. సోహెల్ అంటే ఎక్కడున్నా కొంచెం ఆయన ఎనర్జెటిక్గా ఎంటర్టైనింగ్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఇదంతా అలవాటు. సో కొంచెం వాళ్ళకి కావాల్సిన చికెను, మిల్క్, కాఫీ పౌడర్ ఇదంతా వాళ్ళకి అడిగి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తూ కామెడీ జనరేట్ చేశారు. వాళ్ళంతా హౌస్మేట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు. ఈ కాఫీ పౌడర్ని తనూజ అంటే ఇంకా రీతు వాళ్ళు దాచేశారు. ఆ బిగ్ బాస్ దాన్ని చెప్పేశారు ఆల్రెడీ, మీకు కాఫీ పౌడర్ కావాలంటే అక్కడ ఉంది తెచ్చుకోండి అని చెప్పేసి. ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, అంటే మనం అబ్జర్వ్ చేయడమే కాదు, బిగ్ బాస్ కూడా మీరు ఇక్కడ వీళ్ళని చూడండి అని జూమ్ వేస్తుంటారనమాట. ఎప్పుడు ఎవరు, ఇప్పుడు సపోజ్ యావర్ వచ్చాడు, యావర్ తనూజతో క్లోజ్గా ఉండి తనని లిఫ్ట్ చేసి తనతో డాన్స్ చేస్తుంటే క్లోజ్ ఎక్కడికి వెళ్తుంది చూడండి, కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి మీరు చూడండి, తను ఎట్లా ఫీల్ అవుతున్నాడు అని క్లోజ్ అక్కడికి వెళ్తుంటుంది. భరణి అండ్ ఇంకా దివ్య వీళ్ళిద్దరికి ఏదైనా క్లాష్ అవుతుందంటే తనూజ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి అని క్లోజ్ అక్కడికి వెళ్తూ ఉంటుంది. సో నిన్న ఆ కాఫీ పౌడర్ తీసుకురావడానికి సోహెల్ వెళ్ళి ఆ బెడ్ పైన ఆల్మోస్ట్ అక్కడ చాలా ఫిజికల్ అయింది. తను రీతుని తను పట్టుకుని ఆ కాఫీ పౌడర్ తీసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటే డెమోన్ పవన్ అసలు ఆ ఎక్స్ప్రెషన్, ఆ జెలస్ కనబడుతుంది అక్కడ. అది మనం లాస్ట్లో కూడా చూడొచ్చు. వెళ్ళిపోయే ముందు సోహెల్ అంటాడు, ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయేటప్పుడైనా మాట్లాడతావని. మధ్యలో ఆ టాస్క్ అయిపోయినాక అంటాడు ఒకటి, ఓకే నువ్వు హృదయాలు గెలుచుకున్నావు అని ఒక మాట అంటాడు తప్ప మాట్లాడు. సోహెల్ అదే అంటాడు, ఇప్పుడైనా మాట్లాడతావా అని. సో తను జెలస్ ఫీల్ అయ్యాడు అనేది అక్కడ క్యాప్చర్ చేశారు. మనకు అర్థమవుతుంది సోహెల్తో సరిగా మాట్లాడకపోవడం డెమన్ పవన్ అనేది. ఓకే, సో అది పక్కన పెడితే, కానీ టాస్క్లో ముగ్గురికి టాస్క్ పెట్టారు, సోహెల్, రీతు అండ్ ఇంకా సంజన. వీళ్ళ ముగ్గురికి టాస్క్ పెట్టినప్పుడు వీళ్ళ ముగ్గురులో కంపేర్ చేసుకుంటే ఆ టాస్క్ కంప్లీట్ చేయడం అనేది సంజన గారికి కొంచెం కష్టం. తను అంటే వీళ్ళిద్దరూ కొంచెం ఫిజికల్గా ఫిట్గానే ఉంటారు, కొంచెం యాక్టివ్గా చేయగలరు. కానీ సంజన గారు దానిపైన నడవడం, మళ్ళీ దానిపైన కూర్చుని అవి అదేంటి తాడు ఇప్పేసి మళ్ళీ అది తీసుకొని రావడం, ఇదంతా కూడా కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్ అక్కడ. కానీ సంజన గారు విన్ అవ్వడం ఫస్ట్, ఇక్కడ రీతుతో అంత గొడవయ్యాక నేను హౌస్లో కనిపించట్లేదు అని తను అన్నాక రీతుతో పడిన టాస్క్లో తను ఫస్ట్ విన్ అవ్వడం అనేది తను ప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది. ప్రూవ్ చేసుకుని చాలా స్మార్ట్గా ఫాస్ట్గా ఫినిష్ చేశారు. సో ముందు సంజన ఫినిష్ చేశారు కాబట్టి సంజన విన్ అయ్యారు. కానీ ఇక్కడ ఇద్దరికి ఎందుకు ఇచ్చారనేది అర్థం కాలేదు. ఇద్దరు అనేది ముందు బిగ్ బాస్ చెప్పలేదు, కానీ ఇద్దరిని కంటెండర్గా చేశారు. మరి అది కావాలని చేశారా, ఎందుకు చేశారో, రీతుని కూడా కంటెండర్షిప్లో ఎందుకు ఉంచారనేది తెలీదు. సో సోహెల్ కూడా పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా తనకి కొంచెం కష్టమైంది. సో లైట్ తీసుకున్నారు. తర్వాత బిగ్ బాస్ దాని మీద కామెడీ చేసి కాఫీ తాగమని ఓకే ఫన్ జనరేట్ అయింది. సోహెల్ మంచి డాన్స్తో మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. కానీ ఈ మధ్యలో జరిగే వీళ్ళ హౌస్మేట్స్ కాన్వర్జేషన్, ఈ టాస్క్ వాళ్ళు రావడం, వీళ్ళతో టాస్క్ ఆడడం, ఆడేసి వీళ్ళు విన్ అవ్వడం, లేదంటే వాళ్ళు విన్ అవ్వడం, బయటికి వెళ్ళడం, ఇదంతా పెద్ద ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. కానీ మధ్య మధ్యలో వీళ్ళకి జరిగే డిస్కషన్ ఏదైతే ఉందో హౌస్మేట్స్, వీళ్ళు ఇదే కదా చూసేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళకున్న బాండింగ్స్, వీళ్ళ మధ్య మాటలు, వీళ్ళ మధ్య యుద్ధం, ఇది కదా ప్రేక్షకులు కావాలి. అది టాస్క్ ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది ఫైనల్ అదే చూస్తారు తప్ప వాళ్ళు వచ్చి సరదాగా మాట్లాడిన ఫన్ అంతా కూడా పెద్ద వర్కౌట్ అవుతుంది. అది పెద్ద ఎంటర్టైన్ అవర్ ఆడియన్స్. హౌస్మేట్స్ మేబీ అయితే అయి ఉండొచ్చేమో. కానీ అయితే ఇక్కడ మధ్య మధ్యలో దివ్య అండ్ ఇంకా భరణి వీళ్ళిద్దరికీ డిస్కషన్ అవుతుంది. సో ఈ వీక్ అంతా అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి సజెషన్ ఇచ్చినప్పటి నుంచి, నాగబాబు గారు వచ్చి చెప్పినప్పటి నుంచి ఆయన భరణి గారు వీళ్ళని కట్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ వెళ్ళి మాట్లాడుతున్నారు. దివ్య ఏదైనా మాట్లాడితే నువ్వు ఇలా మాట్లాడుకు అంటున్నారు, మళ్ళీ వెళ్ళి ఆయనే మాట్లాడుతున్నారు. అంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు నిన్న ఓకే మాట్లాడొద్దు, ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పేశారు. ఓకే తను ఇచ్చిన జాకెట్ సంథింగ్ ఏదో అక్కడ పెట్టేసింది. తను పెట్టేస్తే
మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి తను ఏడుస్తుంటే మళ్ళీ సారీ, మళ్ళీ ఇప్పుడు అలా అని చెప్పేసి మళ్ళీ అక్కడ బ్రతిమలాడుతున్నారు. ఓకే, దానికి ఒకవేళ మామూలుగా ఉండాలి అని ఉంటే ఆ బాండింగ్ కంటిన్యూ చేయాలి, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని ఫిక్స్ అయిపోతే అదే స్టాండ్ తీసుకుని అదే బాండింగ్తో ఉంటూ ఏదైనా నామినేట్ చేయాల్సి వచ్చినప్పుడు నామినేట్ చేసి స్ట్రాంగ్గా మాట్లాడడం, మళ్ళీ తర్వాత నార్మల్గా ఉండొచ్చు. కానీ తనకి ఎప్పుడైనా లేదు మనకి ఇప్పుడు తనని కట్ చేయాలి అనుకున్నప్పుడల్లా రివర్స్గా మాట్లాడడం, తను వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా ఆ నైటు ఎమాన్యుయల్ని పడుకోమన్నప్పుడు బర్నీ గారు నీకెందుకు మధ్యలో అని చెప్పేసి మాట్లాడతారు, పెద్ద ఆరిందలాగా మాట్లాడతావు అని చెప్పేసి మాట్లాడినప్పుడు దివ్య ఫీల్ అయింది. తర్వాత తను ఒంటరిగా కూర్చుని ఎందుకు తనకు అవసరమైనప్పుడు మాట్లాడతారు, నాకు సపోర్ట్ తీసుకోరు, ఇదంతా నేను ఎందుకు ఇలా ఉంటున్నానని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూస్తే మనకు అర్థమవుతుంది. బర్నీ గారు అంటే కొంచెం మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతున్నారని ఆలోచిస్తున్నారు, కట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇంకా అటు ఇటుగానే ఉంటున్నారు. ఒకవైపు ఇంకా లేదు కట్ చేద్దాం, ఇంకా నామినేట్ చేద్దాం, లేదంటే ఇంకా మాట్లాడకుండా జస్ట్ నార్మల్గానే ఉందాం, బాండింగ్ లాగా కాకుండా అన్నట్టు ఉండలేదు. వెళ్తున్నారు, వాళ్ళు ఎమోషన్ అయితే వాళ్ళతో క్లోజ్గా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు సరే మళ్ళీ బాండింగ్ లానే ఉన్నారు అని వాళ్ళు నార్మల్గా మాట్లాడుతున్నారు. సో అది ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరుగుతూనే ఉంది. సంజన గారు ఏదైతే మళ్ళీ కాంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి బర్నీ గారు టాబ్లెట్స్ దాచి పెట్టారో అది కూడా ఇష్యూ అవుతుందేమో అనుకున్నారు. బర్నీ గారు అందరినీ అడిగి రీతికి కూడా చెప్పారు కెప్టెన్కి. కెప్టెన్ ఇప్పటివరకు సంజనాతో మాట్లాడలేదు, నిన్న మాత్రం మాట్లాడి ఆ టాబ్లెట్స్ తీసారని అడిగితే నేను తీయలేదని చెప్పారు. తనూజ మేము చూసామని చెప్పేసి చెప్తే మీరే తీశారంట, ఇటువంటి టైంలో ఇట్లా చేయొద్దు, హౌస్మేట్స్ చెప్పింది ఇట్లా చేయమని కాదు అని చెప్పేసి చెప్పారు. కానీ లేదు నేను తీయలేదని చెప్పేసి చెప్పారు. ఓకే, తర్వాత మళ్ళీ ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. అది బర్నీ ఆయన వేరే వాళ్ళైతే మేబీ చాలా సీరియస్ ఉండేదేమో, ఓకే ఆయన పెద్ద సీరియస్గా తీసుకోలేదు, మీరు అంత సీరియస్ అవుతారో అనుకోలేదు అని చెప్పి సంజన మాట్లాడారు. ఏం సీరియస్ అయ్యారు, ఏమైనా కట్ చేశారా ఏంటి అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ ఆయన వచ్చి సంజన గారితో మాట్లాడడం, నేను ఏం సీరియస్ అయ్యాను, అసలు ఏం మాట్లాడానని మీరు అలా అంటున్నారు అని చెప్పేసి ఆయన లైట్ తీసుకున్నారు. ఓకే, అక్కడ కూడా కాకపోతే అవి దాచిపెట్టడం అనేది, అది కూడా ట్యాబ్లెట్స్ దాచిపెట్టడం ఎందుకు, అది ఎవరికి కూడా నచ్చదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసినా, ఆడియన్స్ చూసినా, ఎవరు చూసినా కానీ ట్యాబ్లెట్స్ దాచిపెట్టడం అనేది ఎవరికి కూడా నచ్చదు. అక్కడ ఫన్ కానీ అది అసలు ఆ వేలో తీసుకోరు. అప్పటికి ఎమాన్యుయల్ చెప్తానే ఉన్నారు, నువ్వు దాచిపెట్టు ఇచ్చేయమ్మా, మళ్ళీ ఎదుటి వాళ్ళు దాన్ని ఈ టైంలో జోక్గా తీసుకోరు అని చెప్పేసి ఎమాన్యుయల్ చెప్తానే ఉన్నారు. ఓకే, తను ఇచ్చేశారు. అండ్ ఇంకా రీతు టాపిక్ కూడా వచ్చినప్పుడు మళ్ళీ తను ఇంకా అదే స్టాండ్లో ఉన్నారు. సో అదే స్టాండ్లో ఉండి రీతు గురించి చెప్పడం జరిగింది, ఈ బాండ్స్ గురించి బర్నీ గారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు. సో ఇంకా వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు అనేదే ఇంకా నడుస్తుంది, వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో ఉంటారు అనేది నడుస్తుంది. సో ఫైనల్గా కంటెండర్షిప్లో ఇప్పుడు కళ్యాణ్, డెమన్ పవన్, ఎమాన్యుయల్, దివ్య, రీతు, సంజన వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో ఎవరైతే ఈ కంటెండర్షిప్ రేస్లో లేరో, కెప్టెన్సీ రేస్లో, వాళ్ళకి అక్కడ డాగర్ ఇచ్చి ఎవరిని మీరు ఇప్పుడు లాస్ట్ కెప్టెన్గా చూడాలనుకుంటున్నారు వాళ్ళకి డాగర్ ఇమ్మని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళకి మీరు ఎవరిని కెప్టెన్గా చూడకూడదు అనుకుంటున్నారు అనేది చెప్పమన్నారు. సో రీతుకి, సంజనాకి ఇక్కడ మళ్ళీ మొదలైంది. సో రీతు ఇప్పటివరకు ఎక్కడా కూడా తను చేసిన సాక్రిఫైస్ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడారు నాకు తెలిసి. నేను హెయిర్ కట్ చేశాను, అది నేను ఇప్పుడు బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను మీకోసం హెయిర్ కట్ చేసినందుకు అని చెప్పేసి. సంజన కూడా తగ్గలేదు, మొన్న ఒకటే మాటతో వదిలేశారు, ఇప్పుడు దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా నువ్వు మార్నింగ్ లేస్తే నీకు పనే ఉంది, డెమోన్తోనే ఉంటావు, డెమోన్తోనే కూర్చుంటావు, డెమోన్ తప్ప నీకు ఇంకా వేరే ఆటే లేదు, నీకు వేరే గేమే లేదు అని చెప్పేసి క్లియర్గా మళ్ళీ వీళ్ళిద్దరికి మధ్య మాట యుద్ధం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా వస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ తగ్గరు. రేపు నాగార్జున గారి ముందు వీళ్ళిద్దరూ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఎవరిది తప్పంటారు, ఎవరిది రైట్ అంటారు. హౌస్మేట్స్లో మ్యాక్సిమం సంజనాదే తప్పు అని చెప్పేసి ముందే చెప్పేశారు, నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు సారీ చెప్పు అని చెప్పి. మరి ఇప్పుడు నాగార్జున గారు అడిగినప్పుడు ఏం చెప్తారు, హౌస్మేట్స్ డెసిషన్ ఎట్లా ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన డెసిషన్కి ఇప్పుడు రెడ్ కార్డ్ ఇస్తే డెమన్ పవన్కి ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఏం జరిగినా కానీ బిగ్ బాస్కి మాత్రం బ్యాడ్ నేమ్ రావద్దు అన్న వెర్షన్లోనే నాగార్జున గారు మాట్లాడారు. కాబట్టి మరి తను మెడ పట్టుకోవడం కళ్యాణ్ది తప్పు అని చెప్పి రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదంటే సంజన అలా మాట్లాడడం తప్పని సంజనాకి ఏమన్నా ఎల్లో కార్డు కానీ రెడ్ కార్డు కానీ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? మేబీ అలా ఇస్తే
కళ్యాణ్ అయితే డెఫినెట్గా స్టాండ్ తీసుకుని మాట్లాడేస్తాడు, అదేం లేదు సార్ నేను అక్కడ పెద్దగా హర్ట్ అవ్వలేదు, ఎందుకంటే దాని గురించి డిస్కషన్ వచ్చింది. రీతు అండ్ ఇంకా కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఆ మెడ పట్టుకోవడం గురించి మాట్లాడుకున్నారు, తను క్యాజువల్గా పట్టుకున్నాడు, దాన్ని బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు సంజన హౌస్మేట్స్ అందరితోనూ అని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. కళ్యాణ్ అప్పుడే చెప్పేసి అచ్చచ్చా అదేం లేదు నాకు, నేను అది అసలు పట్టించుకోలేదు అన్నట్టుగానే కళ్యాణ్ కూడా మాట్లాడారు. సో వాళ్ళిద్దరి మధ్య పెద్ద క్లాష్ లేదు, కానీ సంజన రీతు వీళ్ళిద్దరిదే ఏమవుతుంది ఈరోజు ఇంకా జరగబోయే ఎపిసోడ్లో వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైంది. సో వీళ్ళిద్దరిది పక్కన పెడితే ఇమాన్యుయల్ అండ్ ఇంకా డెమోన్ పవన్ వీళ్ళిద్దరు, ఇమాన్యుయల్లో ఇప్పటివరకు చూడని ఫైర్ ఈరోజు ఎపిసోడ్లో చూడబోతున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మళ్ళీ డెమోన్ పవన్ కెప్టెన్గా ఎవరిని చూడకూడదు అనుకుంటే ఇమాన్యుయల్కే చెప్పడం, ఇమాన్యుయల్ దాన్ని ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రివర్స్ కౌంటర్ చేస్తూ మొన్న కూడా ఇదే చెప్పావు నువ్వు, అలా అయితే రెబల్ టాస్క్లోనే నన్ను తీసేయొచ్చు కదా అన్నప్పుడు సో వాళ్ళిద్దరి మధ్య చాలా గట్టిగా జరిగింది. ఎందుకంటే మొన్న నామినేట్ చేస్తున్నప్పుడు కూడా తను ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ నామినేట్ చేసిన విధానం ఓకే అక్కడ యాక్సెప్ట్ చేశారు, ఇంకా డిస్కషన్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కెప్టెన్గా చూడకూడదు అని డెమోన్ పవన్ చెప్పడం తన స్ట్రాటజీయా మరి ఏంటి అనేది ఇమాన్యుయల్ ఎట్లా ఫీల్ అయ్యారు. సో వీళ్ళిద్దరి మధ్య కూడా గట్టి యుద్ధం జరగబోతుంది. మరి వీళ్ళ యుద్ధాలు ఇంకా ఆల్మోస్ట్ 2 వీక్స్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ వీక్లోకి ఎంటర్ అయిపోతే ఎక్కడి వరకు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే సంజన రీతు తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికి ఎటువంటి క్లాష్ అయినా ఎటువంటి గొడవ అయినా ఎంత పీక్స్ వరకు వెళ్ళినా నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్గా ఉంటున్నారు, కలిసి మాట్లాడుకుంటున్నారు, సరదాగా కూర్చుంటున్నారు. ఇమాన్యుయల్ ఇప్పటివరకు ఇంత ఫైర్ అవ్వలేదు. ఇమాన్యుయల్ మేబీ చిన్న చిన్న గొడవలు అయినా కానీ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని సరదాగా కామెడీ చేసి కలిసిపోతారు. ఎందుకంటే అందరితో కామెడీ చేస్తారు, అందరూ కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ కామెడీ చేస్తాడు. ఇప్పుడు డెమోన్తో మాట్లాడకపోతే ఈ 2 వీక్స్ ఎలా ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు రీతును కూడా కట్ చేయాలి అనుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఈవెన్ కళ్యాణ్ కూడా తనుజతో కొంచెం తగ్గించారు, బాండింగ్స్కి కొంచెం అందరూ దూరం అవుతున్నారు. డెమాన్ కూడా నాకు తెలిసి ఇంకా ఆ బాండింగ్స్ని పక్కన పెట్టి తన గేమ్ తను ఆడే ఛాన్స్ ఉంది, తను టాప్ 5లో డెఫినెట్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఓటింగ్లో కూడా డెమాన్ పవన్ మంచి ఓటింగ్ ఉంది. ఇక్కడ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సో వీళ్ళైతే టాప్ 4 ఫిక్స్ అయిపోయారు. సో మిగిలిన వాళ్ళలో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అని వినిపిస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే భరణి, సంజన అండ్ ఇంకా దివ్య, సుమన్ శెట్టి, రీతు, సో వీళ్ళల్లో ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. దివ్య ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతున్నారు, భరణికి దివ్యకి వీళ్ళిద్దరికి ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓవైపు అది కంటెంట్ లాగా ఉండొచ్చు. దివ్య కొంచెం ఇప్పుడు పాజిటివ్గానే ఉన్నారు, తనూజ వాళ్ళిద్దరు రిలేషన్ బాండింగ్ కూడా బాగుంది, సరదాగా మాట్లాడుకుంటున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు, సో వాళ్ళది కూడా బాగుంది. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కొంచెం లీస్ట్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా దివ్య అండ్ ఇంకా సంజన వీళ్ళల్లో నుంచి ఎవరైనా బయటకు వస్తారా, లేదు అంటే భరణి బయటకు వచ్చే ఛాన్స్ ఉందా, నాగబాబు గారి సపోర్టు ఎంతవరకు యూజ్ అవుతుంది, భరణి టాప్ 5లో ఆల్రెడీ నన్ను ఉంచుతానని చెప్పారు అని కొంతమంది బయట మాట్లాడుతున్నారు. మాధురి గారు ఇటువంటి వాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా మాట్లాడుతున్నారు. మరి అది నిజమైతే భరణి గారు టాప్ 5లో ఉంటారా అనేది ఒక కన్ఫ్యూజన్. సో మరి ఈ రేపు వీకెండ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, సంజన రీతు వీళ్ళది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, వాళ్ళు ఇంకా ఇదే పాయింట్ మీద ఇంకొంచెం డ్రాగ్ చేస్తున్నారు, అది ఫైనల్గా ఎక్కడి వరకు వెళ్తుంది, నాగార్జున గారి ముందు ఏం రివీల్ చేస్తారు, ఆయన ముందు ఏం మాట్లాడతారు, అక్కడ కూడా మళ్ళీ వాళ్ళ మధ్య ఏమైనా యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా. మరి ఈ వీకెండ్ డెఫినెట్గా ఎలిమినేషన్ ఉంటే డబుల్ కూడా ఉండొచ్చు. ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు, విన్నర్ ఎవరైనా ఫిక్స్ అయిపోయారు, ఎందుకంటే ఇంక ఫైనల్గా వచ్చింది కాబట్టి. సో ఇప్పటికీ కూడా కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. మరి ఇమాన్యుయల్, డెమాన్ పవన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, సూట్ కేస్ తీసుకుని ఎవరు బయటకు వచ్చేస్తే మంచిది అని మీరు అనుకుంటున్నారు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.